నీతో ఉంటా, నీతో వస్తా అని నమ్మించి మంచాల కమ్మేసి గంట గంటకి రేట్ కట్టి నా మనసుని ముక్కలు ముక్కలు చేశాడు. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం, పొగ తాగడం ప్రాణాంతకం. స్మోకింగ్ కాస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. వాసు, చెప్పండి బాస్, ఎంత? నువ్వెంత ఇవ్వగలవు? ఫోన్పేనా? ఎస్, హాఫ్ పేమెంట్ అడ్వాన్స్, నీ లొకేషన్కి వచ్చాక హాఫ్, పని అయిపోయాక ఫైనల్ పేమెంట్. బాగా ప్రొఫెషనల్ అనుకుంటా. బట్ వెరీ లో ఎక్స్పీరియన్స్. అందరు చెప్పేది. పేమెంట్ చూసుకో. మరి లొకేషన్ పంపాను. నేను చూశాను. నన్ను ఊహించుకుంటూ ఓ పెగ్ వేసాలో నీ ముందుంటా. పెగ్గేస్తావా? సారీ, అలవాట్లేదు. ప్రొఫెషనల్ అనుకున్నా. టైం సెన్స్ కూడానా? నా సెకండ్ పేమెంట్ స్టార్ట్ చేద్దామా? ఎస్ ఎస్ ఎస్. ఈ పెగ్గేశాక మొదలెడదాం. అయ్యో, మీరు ఆ పెగ్ వేసేయండి. ఇంతవరకు నేను ఈ ఫుడ్ తినేస్తా. కానీ కానీ థ్యాంక్స్. నిన్నిప్పటికే చాలామంది అడుగుంటారు. మళ్ళీ నేను అడిగానని నువ్వేం అనుకోకుంటే అడగనా? ప్రశ్న ఒకటే అయినా అడిగిన సందర్భం, అడిగిన వ్యక్తి, అడిగే విధానం బట్టి నా సమాధానం మారుతుంది. ఐ హోప్ యు ఆర్ జెంటిల్ మ్యాన్. ప్లీజ్ అడగండి. ఎందుకు? ఎందుకు ఇలా, ఎందుకు ఈ పని, బ్లా బ్లా బ్లా. అదేనా చెప్పడానికి నాకు తీరికుంది. వినడానికి కోపికుందా? చెప్పు. మధ్యతరగతి కుటుంబం, తాగుబోతు తండ్రి, తన దారి తను చూసుకున్న తల్లి, నాన్ననే మించిపోయిన తమ్ముడు, ఆకలిని చేయి చేస్తే పక్కలోకి రమ్మన్నోడు ఒకడు. నీతో ఉంటా, నీతో వస్తా అని నమ్మించి మంచాల కమ్మేసి గంట గంటకి రేట్ కట్టి నా మనసుని ముక్కలు ముక్కలు చేశాడు.
ఇలా నా జీవితంలో మగాలన్న మృగాళ్ళు నేను బ్రతికుండగానే నా శరీరాన్ని చీల్చుకొని తిన్నారు. మా నాన్న మా అమ్మ పక్కన పడుకోకుంటే నేను ఈ భూమి మీదకి రాకపోదును. కర్మ వచ్చినా ఇప్పుడు నేను నన్ను కొనగల ప్రతి మగాడి పక్కలో పడుకుంటున్నా. సారీ, నా కథ చెప్పి మీ మూడ్ డిస్టర్బ్ చేసేసా. నీ జీవితంలో నిన్ను కన్న తండ్రి, నువ్వు నమ్మిన మగాళ్ళు మోసం చేశారు. అందువల్ల నువ్వు వ్యభిచారం చేస్తున్నావు. నైస్. నీ మాటల్లో క్లారిటీ చూస్తే మినిమం చదువుంటావు. నీ గాడ్జెస్, నీ గూగుల్స్, కాస్ట్లీ లైఫ్ అయిన గతాన్ని కామెడీగా అయింది అయింది. సంపాదించిన చాలు, ఉన్నదాంతో వ్యాపారం లేదా నువ్వు బతకడానికి ఉద్యోగం ట్రై చేసావు. అసలు మంచి ఇన్కమ్, లగ్జరీ లైఫ్ వదలాలని లేదు కదా. కూర్చో. నాకు అర్థం కాని పాయింట్ ఇది చెప్పాక నువ్వు నాకు కోఆపరేట్ చేయకుండా పర్వాలేదు, నేను చేసేది చేసుకుంటా. బట్ చెప్తా విను. మొగుడికి సంపాదన లేకపోతే ఎఫ్ఐఆర్, మొగుడు సరిగా చేయకుంటే ఎఫ్ఐఆర్, అడిగింది కొనివ్వకుంటే ఎఫ్ఐఆర్, అరే మొగుడు ఇంటికి లేటుగా వస్తే ఎఫ్ఐఆర్, ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడానికే కారణాలు ఎత్తుక్కుంటూ పోతున్న సమాజం ఇది. మై లాస్ట్ వర్డ్స్. వ్యభిచారం చేసే ప్రతిదీ చెప్పే మాట నా ఈ పరిస్థితి కారణం మగాడని. కానీ అక్కడ కూడా బతుకుతున్నది ఆ మగాడి మీద అన్న విషయాన్ని మర్చిపోతారు. బాగా బ్రతకడానికి విధానాలు వెతకాలి, మన తప్పులు నొప్పులుగా మార్చడానికి కారణాలు ఎత్తకూడదు.